నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇద్దరు అంటే సహవాసం, ముగ్గురు అంటే జన సమూహం అనే చందంగా తయారయ్యాయి. ఆ నియోజకవర్గంలో ముగ్గురు నేతల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో తానే బీ ఫామ్లు ఇస్తారని ఆ ముగ్గురు నేతలు మరొకరు సవాల్ విసురుకుంటున్నారు. అసలే ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉండగా ఇప్పుడు మూడో నేత ఎంట్రీతో రాజకీయం ట్రిపుల్ గా మారిపోయింది. మరి ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ ముగ్గురు నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇది జోగులాంబ గద్వాల్ జిల్లా. ఈ జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైంది కావడంతో అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీలోనైనా వర్గ పోరు కనిపిస్తుంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి కొనసాగుతుంది. ఈ గద్వాల్ నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి నేటి వరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతూనే వస్తుంది. వీరిద్దరి మధ్య వాగ్వాదాలు, పొలిటికల్ వార్ ఇలా ఉండగానే గద్వాల్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరో కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మాజీ జెడ్పీ చైర్పర్సన్ కు కొత్తగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన రాజీవ్ రెడ్డికి మధ్య పొలిటికల్ వార్ ఆరంభమైందట. ఈ ఇద్దరి మధ్య ఇటీవలే ప్రారంభమైనటువంటి వార్ కాస్త ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి స్థాయికి చేరిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందుకు రానున్న మున్సిపల్ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డిలు ఇప్పుడు బద్ధ శత్రువులా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కారణంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఆశావాహుల పోటీ అధికంగా ఉంటుంది. ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు టికెట్ల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డిల మధ్య వర్గ పోరుకు తెరలేపినట్లుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతలు తమ వద్దకు వచ్చిన వారికి టికెట్లు ఇప్పించేటువంటి బాధ్యత నాదంటే నాదని చెప్పుకుంటూ ఆశావాహులను తమ వైపు తిప్పుకుంటున్నారట. అయితే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఏకంగా 27 మంది అభ్యర్థుల జాబితాని కూడా సిద్ధం చేశారన్న టాక్ గద్వాల్ కాంగ్రెస్ పార్టీలో పుకార్లు షికారులుగా వినిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సరిత వ్యవహార శైలిపైన బాహాటకంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట. జిల్లా అధ్యక్షుడిగా తానే కాబట్టి తాను ప్రతిపాదించినటువంటి వారికే టికెట్టు దక్కుతుందని, తన చేతుల మీదనే వారికి బీఫామ్లు ఇప్పిస్తానని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకుంటున్నారట జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి. దీంతో అసలు ఎవరి మద్దతు పొందితే తమకు టికెట్టు దక్కుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారట ఆశావాహులు. ఈ ఇద్దరి వ్యవహారంలో గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అయితే జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ నాయకులైన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు కూడా వర్గ పోరుకు ఊతమిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. మల్లు రవి, సంపత్లు ఈ ఇద్దరు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితకు మద్దతు ఇస్తుండగా, కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డికి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండదండలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి ఆశీస్సులతోనే రాజీవ్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కిందన్న ప్రచారం కూడా కొనసాగింది. ఈ కారణంగానే రాజీవ్ రెడ్డి కూడా సరితతో ఢీ అంటే ఢీ అంటున్నారన్న టాక్ కూడా గద్వాల్ జిల్లాలో వినిపిస్తుంది. అయితే గత 2 ఏళ్లుగా గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితాల మధ్య తీవ్ర స్థాయిలో వర్గ పోరు కొనసాగింది. అయితే ఇటీవలే పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యే స్తబ్దంగా వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆయన అపోజిషన్ వర్గమైనటువంటి సరితకు బాగా కలిసి వస్తుంది ఈ అంశం. అయితే ఎమ్మెల్యే స్తబ్దతను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుందామని భావిస్తున్న సమయంలోనే ఆమెకు జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి చెక్ పెట్టారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
గద్వాల్ జిల్లా వ్యాప్తంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డిల వైరం రోజురోజుకు ఉధృతంగా మారుతుండగా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో సరిత వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సరిత తిరుపతయ్య తీరు పట్ల గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గద్వాలలో ముగ్గురు నేతల మధ్య కొనసాగుతున్న మూడు ముక్కలాట వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. గద్వాల వర్గపోరులో ఇన్నాళ్లు చూస్తూ ఉన్నటువంటి అధిష్టానం రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రంగంలోకి దిగి చక్కదిద్దాలన్న ఆకాంక్షను అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. గద్వాల కాంగ్రెస్లో జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీకి హెచ్చరికను పంపుతున్నాయి. మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ వర్గపోరు ఇలాగే కొనసాగితే ఫలితాలపైన ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉంది. మరి అధిష్టానం ఈ మూడు ముక్కలాటను ఎప్పుడు ఆపుతుందో వేచి చూడాలి.